జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల పరిధిలోని మల్లన్నపేట గ్రామంలో బుధవారం దొంగ మల్లన్న జాతర ముగిసింది. చివరి వారం కావడంతో భక్తులు మల్లన్న స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ఈవో విక్రమ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 7 వారాలు జాతర నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం సుమారు 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నారని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. గుమ్మరిస్తారు ఆ బుట్టతో అన్ని పోయారు. శాంతయ్య మల్లికార్జున దేవస్థానం ఓనర్ ట్రస్టీని. ఈరోజు లాస్ట్ బుధవారం మొన్న 25 తారీఖు నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మంది దర్శనం చేసుకున్నారు. అందరూ క్యూ లైన్లో దర్శనం చేసుకుని చాలా సంతోషంగా వెళ్ళిపోయినారు. అందరికీ తాగునీటి వసతి కానీ, బోనాలు వండుకోవడానికి, తర్వాత పార్కింగ్ సౌకర్యం అన్ని రకాల ఏర్పాటు చేసినాము. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఈ జాతరకు సంబంధించి అన్ని రకాల అధికారులకు, పోలీస్ సిబ్బందికి, వైద్యం, వీళ్ళందరికీ కృతజ్ఞతలు. ఆలయ కార్యనిర్వహణాధికారి మనకు ప్రతి సంవత్సరం 7 వారాలలో మనకి ఈ సంవత్సరం 26 తారీఖు 11/2025 నుంచి వెళ్ళి మనకి 18 తారీఖు 12 నెల 2025 వరకు ముగుస్తున్నది. ఈరోజు లాస్ట్ బుధవారం కావున భక్తులు చాలామంది ఏర్పాట్లు, క్యూ లైన్లు కానీ, మరియు మంచినీటి వసతి, సెలవు పందిర్లు, భక్తులకు సెలవు పందిర్లు ఏర్పాటు చేయడం జరిగినది. ఇక్కడ సిబ్బందికి కూడా పోలీసు వారి సహకారంతో ఎలక్షన్ ఉన్న కారణంగా కొంచెం ప్రాబ్లం ఉండే, కానీ వాళ్ళు మంచిగా సహకరించి సౌకర్యం కలిగించకుండా వారికి పార్కింగ్ల దగ్గర కానీ అన్ని సహకారాలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా సి నరసింహారెడ్డి గారికి కానీ, ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిబ్బందికి అదేవిధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి అంగరంగ వైభవంగా ఈరోజు కార్యక్రమం చేసుకోవాలని కోరుతున్నాను.